వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు లిటిల్ మూమెంట్స్. కొర్రమైన చేపల పులుసుని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఎవరైనా సరే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేయగలుగుతారు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొర్రమీనలో మనకి హై న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయండి. అలాగే ఇందులో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి అండ్ మినరల్స్ అండ్ విటమిన్స్ అయితే హైగా ఉంటాయి. అండ్ కొర్రమీనలో మనకి స్పెషల్లీ ఒమేగా 3 అండ్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. దీన్ని డైలీ తీసుకోవడం వల్ల మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మన కంటి చూపుని మెరుగుపరచడానికి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మన మజిల్ గ్రోత్ని పెంచడానికి అండ్ క్యాన్సర్స్ రాకుండా కూడా హెల్ప్ అవుతుంది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము. ఇక్కడ నేను 1 కేజీ కొర్రమీన చేపలు తెప్పించుకున్నాను. అందులో కల్లుప్పు ఇంకా పసుపు వేసి బాగా టోస్ట్ చేసి 2 మినిట్స్ పక్కన ఉంచుకుందాం. చేపల పులుసులో ఆనియన్స్ ఎక్కువ ఉంటే టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే ఇంకొక ఆనియన్ యాడ్ చేసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఆల్రెడీ నానబెట్టుకున్నాను. ఈ చేపల ముక్కల్లో మనము ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసేసుకొని దీన్ని ఒక 4-5 టైమ్స్ బాగా క్లీన్ చేసుకుందాం. ఇందులో వేస్టేజ్ అంతా రిమూవ్ చేసుకుంటూ. చేపల క్లీనింగ్ కొంతమంది ఒకలా ఫాలో అవుతుంటారు. లైక్ కొంతమంది బూడిదతో క్లీన్ చేస్తారు, కొంతమంది మజ్జిగ వేసి క్లీన్ చేస్తారు. సో మీకు ఎలా నచ్చితే అలాగా, మీ ఓసిడి లెవెల్ సాటిస్ఫై అయ్యేంతవరకు. వన్స్ క్లీనింగ్ అయిపోయాక మనం ఏ బౌల్లో అయితే కర్రీ చేయాలనుకుంటున్నామో దాంట్లోకి ఆ చేపల్ని ట్రాన్స్ఫర్ చేసి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, పసుపుని అడ్జస్ట్ చేసుకోండి. వన్స్ ఇవన్నీ యాడ్ చేశాక ఆనియన్స్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి ఉంటాం కదా, వాటిని అండ్ పచ్చిమిర్చిని యాడ్ చేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి మొత్తం టోస్ట్ చేసి పెట్టుకుందాం. నెక్స్ట్ చింతపండు పులుసు యాక్చువల్లీ మీరు కర్రీ గ్రేవీలా చేయాలనుకుంటే, లేదు అంటే పులుసులా చేయాలంటే దాన్ని బట్టి పులుసుని అడ్జస్ట్ చేసుకోండి. ఇక నేను పులుసు ట్రై చేయాలనుకుంటున్నాను, అందుకే చింతపండు పులుసు కొంచెం ఎక్కువ వేసుకున్నాను. సో వన్స్ ఇలా యాడ్ చేశాక మొత్తం కలిపి పెట్టేసుకొని దీన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేయడమేనండి. సింపుల్ అండి, ఎవరైనా సరే చాలా ఈజీగా చేయగలుగుతారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఎప్పుడు చేసేలా కాకుండా మీకే నచ్చుతుంది అండ్ చాలా సింపుల్గా కూడా ఫీల్ అవుతారు. సో ఇలా గ్యాస్ మీద పెట్టేశాక ఒక 2 మినిట్స్ ఆగి వచ్చాక దీన్ని జస్ట్ ఇలా తిప్పుకుంటూ ఉండడమేనండి. చేపల పులుసులో యాక్చువల్లీ మనము గెరిట ఎక్కువ యూస్ చేయము. అలా చేసినట్లయితే పీసెస్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందుకే ఇలా తిప్పుకుంటూ ఉంటాం మధ్య మధ్యలో. నెక్స్ట్ ఇందులో మసాలా పౌడర్ యాడ్ చేసుకోవడం. ఈ మసాలా పౌడర్ యాక్చువల్లీ నేను బయట దొరికే ఫిష్ మసాలాస్ అవి యూస్ చేయట్లేదు, నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు. మీకు ఒకవేళ ఈ మసాలా రెసిపీ కావాలి అంటే కమెంట్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. సో సింపుల్ అండి, ఒక 10 మినిట్స్కి కర్రీ మీకు ఈ స్టేజ్కి వస్తుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఈ ప్రాసెస్ కూడా మీరు చాలా సింపుల్ అని ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నాను. ఇఫ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని మీరు మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ తోటి షేర్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ లైక్ ఇట్.